అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. తెలుగుదేశం కార్యకర్తలు అనుకుంటే ఈ దినం మీ స్థితిని 11 సీట్లకు దించేశారు. కాబట్టి రామచంద్రారెడ్డి గారు మీరు మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడండి. ఇంకా మీకు ప్రజలు బుద్ధి చెప్పినా ఇంకా సిగ్గు రాకపోతే మేమనుకోవాలో మాకు అర్థం కాదు. మీ పెద్దరికాన్ని నిలబెట్టుకోమని చెప్పి కూడా మేము కోరుతున్నాం. ఈరోజు రామచంద్రారెడ్డి గారు, రవీంద్రారెడ్డి గారు అటవీ భూములన్నీ కూడా దోచుకున్నారు. అటవీ భూములు దోచుకోవడమే కాదు, అటవీ మినిస్టర్గా రామచంద్రారెడ్డి గారు ఉంటూ అటవీ భూములను కాపాడుతుంది పోనిచ్చి ఆయనే భూములు దోచుకుని రోడ్లు వేసుకుని ఈ దినం ఎంజాయ్ చేస్తూ మళ్ళీ నేను నిరూపించండి పవన్ కళ్యాణ్ మాట ఎత్తేదానికి లేదు. మా నాయకుడు చంద్రబాబు నాయుడు మాట కూడా నువ్వు మాట్లాడకూడదు. ఎందుకంటే మా వాడు నిజాయితీ పరులు. ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకొని పోవాలా అనే ఒక మంచి పట్టుదలతో ఈ ముఖ్యమంత్రి కానీ ఉప ముఖ్యమంత్రి కానీ ఇద్దరు కూడా నీ భరతం పడతారు. నువ్వు భూములు ఎన్ని దోచుకున్నావు, ఎన్ని కాంట్రాక్ట్లో పనులు చేయకుండా బిల్డ్ చేసుకున్నావు, ఏది కూడా వదలరు. కాబట్టి జాగ్రత్తగా మాట్లాడవలసిందిగా పెద్దిరెడ్డి గారిని కోరుతున్నాం. ఈ దినం వైసీపీ కథ అయిపోయింది. జగన్మోహన్ రెడ్డి జైలు పోయేది గ్యారంటీ, నువ్వు కూడా జైలు పోయేది గ్యారంటీ. కాబట్టి మీ ఇద్దరు జైలు పోయేవాళ్ళు మీరేదో అధికారంలో సార్ ఏదో కలలు కంటున్నారు. మీరు అధికారంలోకి ఇంకా 50 ఏళ్ళు కూడా రాలేదు. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, బీజేపీ 3 ఎన్డీఏ కూటమి మాత్రమే అధికారంలోకి వస్తుంది. దాంట్లో ఏమాత్రం కూడా అనుమానం లేదు. ఈ రాష్ట్రాన్ని బస్టు పట్టించి, ఈ రాష్ట్రాన్ని మైనింగ్లో దోచుకుని, ఈ రాష్ట్రాన్ని ఫారెస్ట్లో దోచుకుని, ఈ రాష్ట్రాన్ని పంచాయతీరాజ్లో దోచుకున్న రామచంద్రారెడ్డి గారు, నువ్వు కూడా మాట్లాడితే తెలుగుదేశం ప్రజలు, తెలుగుదేశం నాయకులు ఇప్పటికే మీకు బుద్ధి చెప్పారు. మరలా బుద్ధి చెప్పే రోజులు వస్తున్నాయి. నువ్వు ఎక్కడి నుంచి ఎక్కడికి దిగిపోయినావో నీకు తెలుసు. 3000కి వచ్చినావు. నువ్వు 70,000 60,000 గెలిచినవి ఈ దినం 3,000కి వచ్చావు. ఈసారి నువ్వు 30,000తో మైనస్తో ఓడిపోతావు. నువ్వు కూడా చంద్రబాబు నాయుడు గురించి మాట్లాడడం చాలా జాగ్రత్తగా మాట్లాడాల్సిందిగా మేము కోరుతున్నాం. కాబట్టి ఎవరైతే రామచంద్రారెడ్డి గారు ఈ దినం చెప్పాడో తెలుగుదేశం కార్యకర్తలు లోపలేస్తాం, మళ్ళీ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతాడని ఇవన్నీ కూడా ఊహించుకుంటున్నారు. కళల్లో మీరు నిద్రపోతారు, కళల్లో మీరు ఊరేగిస్తున్నారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి మా ముఖ్యమంత్రి కాడు, నువ్వు కూడా ఎమ్మెల్యే కావు. మీ కుమారుని ఎమ్మెల్యేగా రాజంపేటలో 3 మాటలు గెలిపించారు. ఒక సామాజిక వర్గానికి ఉండే ఎమ్మెల్యే సీట్ను మీరు తీసుకొని మీరు గెలిపించారు. ఆ సామాజిక వర్గం అంతా మీకు చెడ్డే. ఈ దినం జిల్లాలో, కడప జిల్లాలో అయితేనేమి, చిత్తూరు జిల్లాలో ఇప్పటికే బుద్ధి చెప్పారు. కాబట్టి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.